ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార మీనాక్షి చౌదరి గారిచే ఈ నెల 27న గొప్ప ప్రారంభం. అందరికీ ఇదే మా ఆహ్వానం. ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్, గచ్చిబౌలి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో పరిపాలన గాడి తప్పిందా? వివాదాలు, అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందా? దీనిపై తాజాగా జరుగుతున్న చర్చ ఏంటి? ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాద్రి అప్పన్న స్వామి తిరుమల శ్రీవారి తర్వాత ఎక్కువ ప్రాశస్త్యం కలిగిన క్షేత్రంగా ఈ ఆలయం విరాజిల్లుతోంది. ఇటీవలి కాలంలో సింహగిరికి వచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వేలాది ఎకరాల భూములతో పాటు ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతున్నప్పటికీ ఆలయ నిర్వహణలో యంత్రాంగం అలసత్వం సమస్యలకు కారణమవుతోంది. ఆ దిశగా ఒక్కొక్కటిగా వివాదాలు బహిర్గతం అవుతుండగా పరిష్కారం దిశగా ప్రయత్నం చేయాల్సిన అధికారుల నియామకంలో జాప్యం ఇబ్బందికరంగా మారుతోందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల స్వామివారి బంగారు ఆభరణాలపై ఫిర్యాదులందాయి. వీటిని పరిశీలించేందుకు 5 మెన్ కమిటీని నియమించి విచారణ చేయించింది ప్రభుత్వం. ఇక చందనోత్సవ సమయంలో గోడ కూలిపోయి భక్తులు చనిపోయారు. ఇక సింహాచలం దేవస్థానంలో ప్రధాన అర్చక పోస్టుపై 3 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. దీనిపై న్యాయస్థానం ఉత్తర్వులు సైతం అమలు చేయడంలో ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 2022లో సీనియారిటీ ఆధారంగా ప్రధాన అర్చకుడు నియామకం కోసం జాబితా రూపొందించారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ ప్రధాన అర్చక పోస్టులో కె శ్రీనివాస ప్రసాదాచార్యులు పనిచేస్తున్నారు. ఆయన్ను కాదని ఉప ప్రధాన అర్చకులుగా ఉన్న గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఐవి రమణాచార్యులకు పదోన్నతి కల్పించారు. దీనిపై ఇన్ఛార్జ్ ప్రధాన అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. మొత్తంగా ఆలయంలో జరుగుతున్న పరిణామాలపై స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన సింహాచలం దేవస్థానంలో తాజా పరిణామాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.